హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. రీసెంట్ టైమ్స్‌లో నేను అబ్జర్వ్ చేస్తుందేమంటే చాలా మంది మెయిల్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ కామెంట్ చేస్తున్నారు. ఎక్కువ మంది మెన్షన్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే పీఎఫ్ ఓవర్‌లాపింగ్ అన్నమాట. అసలు పీఎఫ్ ఓవర్‌లాపింగ్ అంటే ఏంటి? ఎందువల్ల పీఎఫ్ అనేది ఓవర్‌లాప్ అవుతుంది? అందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటి? ఓవర్‌లాప్ అవ్వడానికి గల కారణాలేంటి? అసలు ఒక కంపెనీలో మనం జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎందుకు బీజీవీ చెక్ చేస్తారు? బీజీవీ చేస్తున్నప్పుడు వాళ్ళకి యూఏఎన్ గాని లేకపోతే పీఎఫ్ గాని ఎందుకు అంత ఇంపార్టెంట్‌గా మారతాయి? అట్ ద సేమ్ టైమ్ ఓన్లీ ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీయే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా ఎలా చెక్ చేస్తారు? అడ్రెస్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను చాలా డీటెయిల్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో, యాస్ ఆఫ్ నౌ నేను ఈ వీడియోని 2 పార్ట్స్ కింద అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌లో కొన్ని చెప్పిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే మీకేమైనా ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, లేకపోతే నేను చెప్పిన దాంట్లో ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చు, ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయి, మాకు డౌట్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అవన్నీ కూడా నేను క్లియర్ చేస్తూ నెక్స్ట్ పార్ట్ ఒక వీడియో అయితే నేను చేయడం అయితే జరుగుతుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాలనుకుంటే ఏమంటే ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ నేను చెన్నై టు ఆంధ్ర ట్రావెల్ చేస్తున్నాను కదా! ఎందుకంటే ఈవెన్ దో నాకు చెన్నైలో ఓన్ హోమ్ ఉన్నప్పటికి కూడా నేనేమంటే నా ఒక ఓట్‌ని క్యాష్ చేయడానికి అయితే నేనైతే ఆంధ్రాకి వస్తున్నానన్నమాట. సో, దయచేసి మీరందరూ కూడా ఈ మే 13 తారీఖున మీకు నచ్చిన, మీరు నమ్మిన నాయకుడికైతే ఓటు వేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మీ యొక్క ఓటు హక్కునైతే కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండన్నమాట. సో, ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. అసలు బీజీవీ ఎందుకు చేస్తారు కంపెనీలన్నీ కూడా? లేకపోతే ఈ బీజీవీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఈ ప్రాసెస్‌లో మనకి పీఎఫ్ అట్ ద సేమ్ టైమ్ యూఏఎన్‌లో వచ్చే వెరిఫికేషన్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కంపెనీలో జాయిన్ అయినా సరే మీకొక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్‌లో కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మీకెప్పుడైతే ఇటువంటి ఫార్మ్ ఇస్తారో దయచేసి చెప్తున్నాను, ప్రతి పాయింట్ కూడా వాళ్ళు మెన్షన్ చేసినవన్నీ కూడా చాలా క్లియర్‌గా మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండన్నమాట. ఈవెన్ మీ యొక్క ప్రీవియస్ కంపెనీస్ ఏంటి? అక్కడ మీరు డ్రా చేసిన సాలరీ ఎంత? అందులో మీరు జాయిన్ అయిన డేట్ ఎంత? ఎగ్జిట్ అయిన డేట్ ఎంత? అక్కడ ఏమైనా రిఫరెన్సెస్ ఉన్నాయంటే వాళ్ళ నంబర్స్ కానీ, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కానీ, లేకపోతే మీరు పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్‌గా ఉండడానికి అయితే ట్రై చేయండన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే చాలా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్‌లో అంటే మిడ్ టైర్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే లార్జ్ ఎంఎన్‌సీస్ కావచ్చు, లేకపోతే ఈవెన్ స్టార్టప్స్ కానీ కొన్ని కంపెనీస్ ఆల్‌మోస్ట్ ఒక 80% కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళంతట వాళ్ళు ఓన్‌గా బీజీఎంని ఎప్పుడు కండక్ట్ చేయరు. వాళ్ళ పని అది కాదనమాట. సో, ఇవి చేయడానికి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ వెండర్స్ అని చెప్పి కొంతమంది ఉంటారనమాట. సో, వీళ్ళేం చేస్తారంటే కొంత అమౌంట్ వాళ్ళకి పే చేసేసి మన యొక్క ప్రొఫైల్ మొత్తాన్ని వాళ్ళకి ఒక లెటర్‌లో పెట్టి ఇచ్చేస్తారనమాట. సో, ఈ పర్సన్ మా దగ్గరికి వచ్చాడు. మేమైతే ఇతన్ని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాం. జాయిన్ చేసుకోవడానికి ముందర లేకపోతే అతను మా దగ్గర జాయిన్ అయ్యాడు. సో, ప్యారలెల్‌గా మీరైతే మాకైతే వెరిఫికేషన్ చేసి పెట్టండి అని చెప్పి చెప్తారనమాట. వీళ్ళని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే వెండర్స్‌ని ఎప్పుడు కూడా చాలా తక్కువ అంచనా వేయద్దనమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే వీళ్ళు చాలా పవర్‌ఫుల్ పీపుల్. వీళ్ళకి చాలా నెట్వర్క్ ఉంటుందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళకి చాలా నెట్వర్క్ ఉంటుంది. ఈవెన్ మీరు ఏదైనా అడ్రెస్ ఇచ్చారంటే, అడ్రెస్ నిజంగా ఉందా? లేదా? అని చెప్పి ఒకవేళ టెస్ట్ చేయాలి, చెక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అడ్రెస్ కూడా వీళ్ళు వెళ్లైతే చూసొస్తారనమాట. అంత పవర్‌ఫుల్ ఉంటారు వీళ్ళు. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళ నెట్వర్క్ చాలా హ్యూజ్, వాస్ట్ అనమాట ఇదంతా కూడా. మనం దాన్ని ఊహించలేం. ఖచ్చితంగా వీళ్ళైతే చేస్తారనమాట అంతా కూడా. సో, ఈ నెట్వర్క్ అంతా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా! అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మాక్సిమం ఒక నెల అయితే పడుతుందనమాట. సో, ఈ విధంగా వీళ్ళైతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. సో, రీసెంట్‌గా నేను అంటే ఆల్‌మోస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ అయితే ఒక కంపెనీ నుంచి నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఆఫర్ నేను యాక్చువల్లీ చివరికి రిజెక్ట్ చేశాను. సో, యాస్ ఆఫ్ నౌ నేను ఆ కంపెనీకి వెళ్ళలేదనమాట. బట్ ఆ టైంలో నా ఓన్‌గా నన్ను వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడిగారో, అసలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఏ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారైతే నా వైపు నుంచి అయితే నన్ను అడిగినవైతే మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏ కంపెనీ అయినా సరే, ఏ ఒక్క ఎంప్లాయీ నుంచైనా సరే ఈ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. అంతకు మించి ఏమి అడగరనమాట. సో, అవేంటో ఒకసారి వినండి. నేను మీకు లైన్‌గా చెప్తాను. ఒక 20 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయనమాట. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అనమాట. ఫస్ట్ థింగ్ మీ యొక్క ఫుల్ నేమ్ యాస్ పర్ ఆధార్ కార్డ్ ఉండేలా ఒక ఆధార్ కార్డ్ అయితే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే తీసుకుంటారనమాట. నెక్స్ట్ టైమ్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా మ్యాచ్ చేసుకోవడానికి అడిగితే ఇది కూడా అడిగారనమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అడిగారనమాట. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ అనమాట. అంటే ప్రీవియస్ కంపెనీస్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? లేకపోతే అటువంటి ఎక్స్‌పీరియన్స్ లెటర్స్, లివింగ్ లెటర్స్ అన్నీ కూడా అడిగారనమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్రెస్ అనమాట. అడ్రెస్ ప్రూఫ్ చెప్పుకున్నాం కదా! ఆధార్ కార్డ్ గాని, లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ అడ్రెస్ మెన్షన్ చేసినటువంటి ఏదో ఒక ప్రూఫ్ అన్నమాట. మీ దగ్గర ఏమున్నా సరే పర్వాలేదు. అదైతే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ అనమాట. పాన్ కార్డ్ ఫ్రంట్, బ్యాక్ ఉన్నటువంటి ఒక డిజిటల్ కాపీ అనమాట పాన్ కార్డ్. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ వచ్చి మీకు ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనమాట. సో, బీటెక్‌లో ఎన్ని సెమిస్టర్స్ అయితే రాసారో ప్రతి సెమిస్టర్ యొక్క సర్టిఫికేట్, అట్ ద సేమ్ టైమ్ కన్సాలిడేటెడ్ మార్క్ లిస్ట్, అలాగే మనకి ఒక పీసీ ఇస్తారు కదా! మొత్తం అన్నీ అన్నమాట. సో, అవన్నీ కూడా నన్నైతే షేర్ చేయమని అడిగారు. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ 6 మంత్స్ పే స్లిప్స్ అన్నమాట. ఇది చాలా మస్ట్ కడతారు. ఏ కంపెనీ అయినా సరే యాస్ ఆఫ్ నౌ ఖచ్చితంగా పే స్లిప్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్. ఏ బ్యాంక్ అయితే మన యొక్క సాలరీ అనేది క్రెడిట్ అయిందో ఆ బ్యాంక్ యొక్క లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నమాట ఇవి. అట్ ద సేమ్ టైమ్ చెప్పుకున్నాం కదా! రిలీవింగ్ లెటర్స్ ఇట్లాంటి ఏమైనా లెటర్స్ ఏమైనా ఉన్నాయా ప్రీవియస్ కంపెనీ నుంచి, ఆ లెటర్స్ అలాంటివన్నీ కూడా. హైక్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా సరే, ఎవ్రీ ఇయర్ మీకేమైనా ప్రమోషన్స్ వచ్చాయా? లేకపోతే ఎవ్రీ ఇయర్ ఏమైనా మీకు బోనస్ లాంటివి ఇచ్చారా? వాటికి అఫిషియల్ లెటర్స్ ఉంటే ఆ లెటర్స్, అట్ ద సేమ్ టైమ్ ఏదన్నా ఇంకా వేరియస్ లెటర్స్ అన్నీ ఉంటాయి కదా! మీ దగ్గర ఉన్న అఫిషియల్ లెటర్స్ ఏమైనా ఉంటే మొత్తం అన్నీ కూడా సెండ్ చేయమని చెప్పారన్నమాట. సో, అవన్నీ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ తర్వాత ఏమంటే ఫోటోగ్రాఫ్ ఒకటి, అలానే అప్డేటెడ్ రెజ్యూమే,
నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా అడిగారన్నమాట వాళ్ళు. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమంటే ఒక క్యాన్సిల్ చెక్ అలానే ఫార్మ్ 16 అన్నమాట. సో, ఇవన్నీ కూడా వాళ్ళైతే నా నుంచి రిక్వెస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నమాట. ఇవన్నీ నేను షేర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి నాకు ఒక చోట మ్యాచ్ అవ్వకపోవడం వల్ల నేనైతే రిజెక్ట్ చేశాను ఆఫర్‌ని అయితే. నేనైతే వెళ్ళలేదు. ఆ కంపెనీకి అయితే వెళ్ళలేదన్నమాట. సో, ఈ ఇన్ని డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడానికి అయితే ఖచ్చితంగా డెఫినిట్‌గా ఇవన్నీ అడుగుతారు. సో, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకోండి అన్నమాట. దయచేసి చెప్తాను. మీకున్న సమాధానాన్ని కూడా చెప్తాను. మేమేమైనా ఫేక్ పెట్టాం, నాకు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎట్లాగా అవన్నీ కూడా నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ యాస్ ఆఫ్ నౌ మనది ఫ్లోలో కంటిన్యూ చేద్దామనమాట. సో, ఈ పార్ట్‌లో నేను కొన్ని డీటెయిల్స్ మాత్రమే కవర్ చేద్దామనుకుంటున్నాను. నెక్స్ట్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే అవన్నీ కింద మెన్షన్ చేయండి. అవన్నీ కూడా కవర్ చేస్తూ నెక్స్ట్ పార్ట్‌లో అయితే నేను చెప్పడానికైతే ట్రై చేస్తాననమాట. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ వీళ్ళు చేసేదేమంటే ఎడ్యుకేషన్ అనేదాన్ని చెక్ చేస్తారనమాట. సో, మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్‌లో మనం ఒక ఫార్మ్ చెప్పుకున్నాం కదా! ఆ ఫార్మ్‌లో డేటా అంతా మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తారనమాట. సో, కొన్ని కేసెస్‌లో ఏమవుతుందంటే వీళ్ళ యొక్క యూనివర్సిటీని గాని, లేకపోతే మీరు చదువుకున్న కాలేజ్‌ని గాని అప్పుడు చూడడం జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ పర్సన్ మీ యొక్క కాలేజ్‌లో చదువుకున్నాడా లేదా? మీ యొక్క యూనివర్సిటీలో చదువుకున్నాడా లేదా? అతని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు చెక్ చేస్తారు మొత్తం అంతా కూడా. లైన్ టు లైన్ మ్యాచ్ చేసుకుంటారు. కరెక్ట్‌గా ఆ ఇయర్‌లో కంప్లీట్ అయిందా లేదా అని చెప్పి ఇవన్నీ చెక్ చేసుకుంటారనమాట. సో, దీని గురించి కూడా కొద్దిగా డీటెయిల్‌గా అయితే అంటే ఎవరైతే కొద్దిగా ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ పెట్టి వెళ్తారో వాళ్ళకి కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో, యాస్ ఆఫ్ నౌ ఈ వీడియోలో నేను ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటుంది డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ చేస్తే ఏమవుతుంది? లేకపోతే పీఎఫ్ ఓవర్‌లాపింగ్ అయితే ఏమవుతుంది? సో, వీటి మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయడం అయితే చూస్తానన్నమాట. సో, ఇప్పుడైతే ఆ పార్ట్‌కైతే వచ్చేద్దాం. ఫస్ట్ అసలు యూఏఎన్ అంటే ఏంటంటే మీకు ప్రావిడెంట్ ఫండ్ అనేది మీరు ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ప్రతి కంపెనీ కూడా మీకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో, ఈపీఎఫ్ఓ పోర్టల్ ఉంటుంది కదా! సో, ఈ ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి మీరు లాగిన్ అవ్వడానికి ఒక యూఏఎన్ నంబర్ అనేది ఉంటుందన్నమాట. సో, దీన్ని యూజ్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ప్రీవియస్‌గా పనిచేసిన కంపెనీస్ అన్నీ కూడా మీకు మీరు ఎప్పుడెప్పుడైతే ఒక కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళేమంటే ఒక పీఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు మీకు. సో, ఇవన్నీ కూడా మీరు అందులో చూసుకోవచ్చన్నమాట. మీ యొక్క పాస్ట్ ఎంప్లాయర్ డీటెయిల్స్, వాళ్ళు మీకు ఎంత పీఎఫ్ డెడక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఆ కంపెనీలో మీరు జాయిన్ అయిన డేట్ ఎంత, ఎగ్జిట్ అయిన డేట్ ఎంత, ఇవన్నీ కూడా పోర్టల్‌లో అయితే ఉంటాయన్నమాట. సో, ఇదివరకు ఏమంటే యూఏఎన్ నంబర్ మల్టిపుల్ ఉండేదన్నమాట కొంతమందికి. కానీ 2020 తర్వాత ఏం చేశారంటే ఈ యూఏఎన్‌ని ఆధార్ తోటి లింక్ చేయడం వల్ల ఓన్లీ వన్ యూనిక్‌గా ఒకటి మాత్రమే ఉంటుందన్నమాట. సో, మీకు రీసెంట్‌గా ఏదైతే వచ్చిందో దాని ద్వారా అయితే మీరైతే లాగిన్ అవ్వగలుగుతారు. సో, ఎలా చెక్ చేస్తాయి కంపెనీస్ మేమేమైనా డ్యూయల్‌గా పనిచేసామా లేదా? మూలేటింగ్ ఏమైనా చేసామా లేదా? లేకపోతే ఓవర్‌లాపింగ్ అయిందా లేదా? అనేది ఎలా తెలుసుకుంటాయి కంపెనీస్ అయితే దీనికైతే ఇదివరకు ఒకలా ఫాలో అయ్యారు. ఇప్పుడైతే ఒకలా ఫాలో అవుతున్నారన్నమాట. సో, ఇదివరకు ప్రాసెస్ అయితే నేను చెప్తాను ఎట్లా చేసేవారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. బట్ ఏమంటే కొన్ని సార్లు ఇది వర్క్ అవ్వట్లేదని చెప్పి చెప్తున్నారన్నమాట. బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ స్టాండర్డ్‌గా ఫాలో అయ్యే ప్రొసీజర్ అయితే నేను చెప్తానన్నమాట. సో, ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఫస్ట్‌లో చెప్పుకున్నాం కదా! ఒక డిక్లరేషన్ ఫార్మ్ ఇస్తారని చెప్పి. ఆ ఫార్మ్‌లో అయితే మీ యొక్క యూఏఎన్ నంబర్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయమంటారు. లేకపోతే అది మెన్షన్ చేయలేదండి. పక్కన పెట్టేసేయండి. మీరు ఎప్పుడైతే పే స్లిప్ సబ్మిట్ చేస్తారో టాప్ ఎంఎన్‌సీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పే స్లిప్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద మీ యొక్క యూఏఎన్ నంబర్ కూడా మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. సో, వీళ్ళేం చేస్తారంటే ఆ యూఏఎన్ నంబర్ తీసుకొని ఎంప్లాయర్‌కి మనం ఎట్లా అయితే ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మన యొక్క డీటెయిల్స్ ఇచ్చి, క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవుతామో, అలాగే ఎంప్లాయర్స్ కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ తోటి ఎంప్లాయర్ ప్రొఫైల్‌లోకి అయితే లాగిన్ అవుతారన్నమాట. సో, వాళ్ళకి ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్‌లో మనం ప్రొవైడ్ చేసిన మన యూఏఎన్ నంబర్‌ని గనుక మనం ఎంటర్ చేసామంటే, ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి సర్వీస్ హిస్టరీ అంతా అక్కడ టేబుల్ ఫార్మాట్‌లో చూపెడుతుందన్నమాట. సో, ఇది జరిగేది అక్కడ ఇప్పుడు కూడా. సో, వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. వీళ్ళు ఇక్కడ ఏ లొకేషన్‌లో వీళ్ళైతే పని చేశారు. ఖచ్చితంగా లొకేషన్ వైస్‌గా ఉంటుంది కదా! హైదరాబాద్ అయితే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఇట్లా పూణే మొత్తం ముంబై అన్నీ ఉంటాయి కదా! సో, లొకేషన్ వైస్‌గా ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ కోడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఆ పర్టిక్యులర్ కంపెనీస్‌లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు? మీకు డిడక్ట్ చేసిన పీఎఫ్ ఎంత? సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో రెడీగా అవైలబుల్‌గా వాళ్ళైతే చూడడానికి ఉంటాయన్నమాట. బట్ ఇప్పుడు కొంతమంది చెప్తున్న సమాధానం ఏంటంటే, మీరు అలా చూడలేరు. ఏ ఎంప్లాయర్ కూడా ఆ విధంగా మీ యొక్క యూఏఎన్‌తో వెంటనే చూడలేదు. వన్స్ మనం ఆ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయిన తర్వాత మాత్రమే మనకి పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసేప్పుడు మాత్రమే ఆ కంపెనీ చూడగలదు తప్పితే, ముందరే మన ఆర్గనైజేషన్‌లో జాయిన్ అవ్వక ముందరైతే కంపెనీస్ చూడలేదని చెప్తున్నాయి. సో, ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. ఎవరికైతే తెలుసుంటే కిందైతే మెన్షన్ చేయడానికి ట్రై చేయండి మేడం. బట్ స్టాండర్డ్‌గా జరిగేది ఇదే అనమాట. సో, వీళ్ళేం చేస్తారంటే, మనకు యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు కిందన వస్తాయి కదా! డీటెయిల్స్ వస్తాయి కదా! సో, వీళ్ళు చెక్ చేస్తారు. సపోజ్ మీరు 2 కంపెనీస్‌లో పనిచేశారనుకోండి. సో, ఫస్ట్ దాని జాయిన్ డేట్, ఎగ్జిట్ డేట్ బానే ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకుందాం. జాన్ 1 మీరు జాయిన్ అయ్యారు. అలానే డిసెంబర్ 31 మీరు ఎగ్జిట్ అయిపోయారు. సో, సెకండ్ కంపెనీలో మీరైతే నెక్స్ట్ ఇయర్ జాన్ 1 జాయిన్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ మళ్ళా అదే సంవత్సరం 31 అయితే మీరు రిజైన్ చేసి మళ్ళా ఈ సంవత్సరం మూడో సంవత్సరం స్టార్టింగ్ జాన్ 1 కొత్త కంపెనీలో జాయిన్ అవుతారు. ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదనమాట. ఎందుకంటే ప్రతి ఎక్కడ కూడా ఓవర్‌లాప్ అనేది జరగలేదు ఇక్కడ. బట్, బట్ కొన్ని సార్లు ఏమవుతుందంటే, మనం కంపెనీ నుంచి బయటకొచ్చేసినా సరే,
కొన్నిసార్లు మిస్‌మేనేజ్‌మెంట్ వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు పీఎఫ్ అనేది మన యొక్క అకౌంట్‌కి వేస్తూ ఉంటారు. ఎంప్లాయర్ సైడ్ నుంచి వేస్తూ ఉంటారన్నమాట. ఇది చాలా మిస్‌ఫార్చ్యూన్ అన్నమాట అట్లా జరగడం. సో, చాలా అన్‌ఫార్చునేట్ అన్నమాట ఇలా జరగడం. సో, ఏమవుతుందంటే ఈ టైంలో మనకు తెలియకుండానే కొంత అమౌంట్ అనేది అందులో జమ అవుతూ ఉంటుందన్నమాట. ఇది చాలా రేర్ కేసెస్‌లో జరుగుతుంది. ఇట్లాంటి కేసెస్ ఎక్కడో 100లో 100 కూడా కాదు. ఒక 1000లో 1, 2 ఉంటాయన్నమాట ఇలాంటివి. సో, ఏమవుతుందంటే ఎంప్లాయీకి తెలియకుండానే అతని అకౌంట్‌లో అయితే ఎంప్లాయర్ సైడ్ నుంచి పీఎఫ్ అనేది పడుతుంది. సో, అప్పుడేమవుతుందంటే ఓవర్‌లాప్ అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ప్రీవియస్ కంపెనీకి, ప్రెజెంట్ కంపెనీకి. సో, ఈ టైంలో వీళ్ళేం చేస్తారంటే, ఎవరైతే మన యొక్క పీఎఫ్‌ని ఈ విధంగా సపోజ్ ఈ విధంగా జరిగిందని చెప్పి మనకు తెలుసుకోలేదు. తర్వాత ఏమవుతుందంటే, నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు మనమైతే వీళ్ళకి ఒక ఆఫీసర్ ఉంటారు. ఆయనకైతే మనం ఒక రిక్వెస్ట్ పెట్టాలి. నా ప్రీవియస్ కంపెనీ క్రియేట్ చేసిన పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న అమౌంట్‌ని ప్రెజెంట్ ఉన్న దానికి ట్రాన్స్‌ఫర్ చేయండి. సో, ఇంట్రెస్ట్ అంతా కూడా ఈ క్యుములేట్ అయిన దాని మీద అయితే నాకు ఇవ్వండి అని చెప్పి మనం ఒక రిక్వెస్ట్ అనేది పంపుతాం. పంపినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఇలా ఓవర్‌లాపింగ్ ఏమైనా జరిగిందా? లేకపోతే కరెక్ట్‌గా అన్ని కూడా డేట్స్ అన్ని కూడా కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పి. ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా ఫైండ్ ఔట్ చేశారో, సమ్ ఓవర్‌లాపింగ్ ఉందని చెప్పి, వాళ్ళైతే మనకొక మెయిల్ పంపుతారు. మెయిల్‌లో ఏం చెప్తారంటే, ఈ విధంగా ఓవర్‌లాపింగ్ అనేది ఉంది. నీ వైపు నుంచి అయితే మిస్టేక్ ఉంది. సో, ఇట్లా మిస్టేక్ ఉన్నప్పుడు మేమైతే ట్రాన్స్‌ఫర్ చేయలేము. సో, దీన్ని నువ్వు కవర్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, మాకొక ఎక్స్‌ప్లనేషన్ లాంటిది తీసుకురా. నీ యొక్క ప్రీవియస్ ఎంప్లాయర్ నుంచి దీన్నైతే కరెక్ట్ చేసుకొని తీసుకురా అని చెప్పి ఒక మెయిల్ అనేది పంపుతారనమాట. సో, ఈ పర్టిక్యులర్ ఎంప్లాయీ ఏం చేయాలప్పుడంటే, ప్రీవియస్ ఎంప్లాయర్‌ని కాంటాక్ట్ అయ్యి, ఆయన దగ్గర నుంచి ఓకే. ఇతనైతే కరెక్ట్ డేట్‌లోనే వెళ్ళిపోయాడు. మా వైపు నుంచి ఒక తప్పుంది అని చెప్పి, ఒక లెటర్ హెడ్ మీద సంథింగ్ ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకొని, దాన్ని లోకల్‌గా ఉన్న అంటే ఆ కంపెనీ బెంగుళూరులో ఉందా? చెన్నైలో ఉందా? లేకపోతే హైదరాబాద్‌లో ఉందా? ఇటువంటి అక్కడ ఉన్న ఈ ఈపీఎఫ్ఓ ఆఫీస్‌కి వెళ్లి వాళ్ళకైతే సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేయించి చేసుకోండి. ఇది కొద్దిగా హార్డ్ ప్రాసెస్ అన్నమాట. బట్ కొన్ని సార్లు ఏమంటే ఈ ఎంప్లాయర్స్ నెగ్లిజెన్స్ వల్ల ఈ విధంగా జరుగుతుంటుంది. బట్ ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మూన్ లైటింగ్ చేయడం వల్ల ఎట్ ఏ టైమ్ 2, 3 కంపెనీస్‌లో ఒకేసారి పనిచేస్తుంటారు. సో, అట్ ద సేమ్ టైమ్ ఏమవుతుంది వాళ్ళకన్నా పీఎఫ్ డిడక్ట్ చేశారంటే ఖచ్చితంగా ఈ విధంగా ఓవర్‌లాపింగ్ అనేది అనివార్యం అన్నమాట. ఖచ్చితంగా జరుగుతుంది. పీఎఫ్ కనుక డిడక్ట్ చేసినా జరుగుతుందన్నమాట. దీన్ని మనం డిలీట్ చేయడం సంథింగ్ ఏదైనా చేయలేం. సో, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఈ విధంగా కంపెనీ చెక్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీ ఈ విధంగా మూన్ లైటింగ్ చేశాడు. ఖచ్చితంగా 2, 3 అకౌంట్స్ అయితే క్రియేట్ అయ్యి ఉన్నాయి. అవన్నీ ఓవర్‌లాప్ ఉన్నాయని చెప్పి వాళ్ళు గనుక ఫైండ్ ఔట్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకైతే డౌట్ వస్తుంది. ఇటువంటి కేసెస్‌లో మీరు ఆ విధంగా ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టలేరు. ఒకవేళ పెట్టినా సరే ప్రీవియస్ కంపెనీ దగ్గరికి మీరు వెళ్లి ఇలా ఓవర్‌లాపింగ్ గురించి మీరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఈ విధంగా జరుగుతుందని చెప్పి. సో, ఇటువంటి కేసెస్‌లో మనం ఏం చేయలేమన్నమాట. సో, ఇంకా ఇటువంటివి కూడా మరి హ్యాండిల్ చేస్తానంటే అది ఎలా చేస్తారో నిజంగా నాకైతే తెలీదు. సో, ఇదేమైనా క్లియర్ కట్ కేస్ అన్నమాట. మీరు మూన్ లైటింగ్ చేశారు, డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ చేశారు అని చెప్పి. సో, ఇటువంటి కేసెస్‌లో మనమైతే ఏం చేయలేం. చాలా టఫ్ ప్రాసెస్ ఇదంతా కూడా. సో, ఎంప్లాయర్ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ ఉందంటే మనమైతే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు కానీ, మనమే తప్పు చేసామంటే దాన్నైతే చేయలేమన్నమాట. నేనైతే లెజిటిమేట్ వే అయితే చెప్తానన్నమాట. ఇల్లీగల్‌గా ఎట్లా చేయాలనేది నాకైతే తెలీదు. సో, ఈ విధంగా ఒకవేళ ఓవర్‌లాపింగ్ ఇష్యూ ఉంది మీకైతే ఎంప్లాయర్ సైడ్ నుంచి అయితే మీరైతే డెఫినిట్‌గా దాన్నైతే రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా లెంగ్తీ అన్నమాట. సో, ఈ విధంగా అయితే వీళ్ళైతే ఎంప్లాయీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ని ఈ యొక్క పీఎఫ్ నంబర్ ద్వారా వీళ్ళైతే చెక్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా వాళ్ళు ఫైండ్ ఔట్ చేస్తారు. ఎంప్లాయీ ప్రీవియస్‌గా ఏమైనా మిస్‌కండక్ట్ చేసాడా? 2, 3 కంపెనీస్‌లో ఒకేసారి పని చేసాడా? లేకపోతే అతని యొక్క పీఎఫ్ హిస్టరీ కరెక్ట్‌గా ఉందా? లేదా? అవన్నీ కూడా చెక్ చేస్తారన్నమాట. సో, ఈ ఇంతవరకైతే ఈ వీడియోలోనైతే చెప్దామని చెప్పి అనుకుంటున్నానన్నమాట. సో, ఈ ప్రాసెస్ మీద ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్న దాని మీద మీకేమైనా డౌట్స్ ఉన్నట్టే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండన్నమాట. సో, వీటి మీద మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అవన్నీ కూడా నేనైతే పార్ట్ 2లో అయితే డెఫినిట్‌గా ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏమున్నాయి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఏమున్నాయి? ఏం చేస్తారు? వీటినైతే నేను ఇంక్లూడ్ చేసి మీ యొక్క కామెంట్స్‌లో మీరు పోస్ట్ చేసిన క్వెషన్స్ కానీ, డౌట్స్ కానీ వాటిలో అయితే నేనైతే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. బట్ నేను చెప్పినట్టుగా ఏమంటే పైన మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడైనా సరే కంపెనీ స్విచ్ అవుతున్నప్పుడు డెఫినిట్‌గా ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండన్నమాట. ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో మీరేం చేస్తారంటే ప్రతిసారి వెతుక్కోలేకుండా లేకపోతే ఏదైనా మీరు డేటా లూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నప్పుడు మీరేం చేస్తారంటే ఒక డ్రైవ్‌లో అట్‌లీస్ట్ గూగుల్ డ్రైవ్‌లో అయినా సరే మొత్తం కంపెనీ వైస్‌గా ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒక చోట పెట్టుకుంటానన్నమాట. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు రెడీగా షేర్ చేసుకోవడానికి ఉండేలా అయితే ఒక చోట మీకు తెలిసిన చోట అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండన్నమాట. సో, ఇంతవరకు ఇక్కడితోటైతే నేను ఈ వీడియో అయితే స్టాప్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్‌లో నెక్స్ట్ స్టెప్స్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా చేస్తారు? సో, అపార్ట్ ఫ్రమ్ మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయంటే వాటన్నిటిని కూడా నేనైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో, అట్ ద సేమ్ టైమ్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మెయిల్స్ వస్తున్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ మెయిల్స్ వస్తున్నాయన్నమాట. సో, మీ అందరికి కూడా నేనైతే డైరెక్ట్‌గా రిప్లై ఇవ్వకపోవచ్చు. నన్నైతే క్షమించండి. ఎందుకంటే నాకైతే చాలా పనులుంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే నాకున్న కొన్ని కమిట్మెంట్స్ వల్ల ఏమంటే పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల ఫ్యామిలీలో ఉన్న వేరియస్ కండిషన్స్ కావచ్చు వీటి వల్ల ఏమంటే ప్రతి దానికి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు. బట్ ఈ వీడియోలో పర్టిక్యులర్ ఇదైతే చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి చాలా మందికి దీని మీద అయితే ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి డెఫినిట్‌గా నేనైతే వీటన్నిటిని కూడా కవర్ చేసి కన్సాలిడేట్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్ ద సేమ్ టైమ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్. బై.